ఇప్పుడిలా మీ అమ్మని ఆస్తిని వదిలేసి బయటికొచ్చి ఇలా బాధపడుతున్నారని తెలిసి తట్టుకోలేకపోయాను. నాన్న ఇద్దరు చాలా మంచిగా ఉండేవారు. కానీ ఆ ఆద్య వల్లే వాళ్ళ మధ్య అడ్డంగా గీత ఏర్పడింది. ఆ ఆద్య వల్ల నాన్న అమ్మని ఆస్తిని వదిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆద్య వల్లనా? అవును, ఇదంతా ఆద్య వల్లనే. మనుషులు అన్న విషయం మర్చిపోయి ఇంట్లో వాళ్ళని చంపేంత స్థాయికి దిగజారారు వీళ్ళు. వీళ్ళకసలు ఇంట్లో ఉండే అర్హత లేదు. అలా అనడానికి ఎవరికి హక్కు లేదు. ఇది మా తాతగారి ఇల్లు. మమ్మల్ని బయటికి గెంటేసే హక్కు ఎవరికి లేదు. మీది అనుకున్న ఈ ఇంట్లో మేముండం. అయ్యో, ఆద్య వల్ల ఇంత నష్టం జరిగిందా? చెక్కు చెదరని కొన్ని గొప్ప బంధాలు సడన్ గా కుదుపుకిలోనే కూలిపోవడానికి ఈ ఆద్య లాంటి వాళ్లే కారణం అవుతున్నారమ్మా. ఆ ఆద్య కంటే విశ్వాసం లేక అలా చేసింది. కానీ మీ అమ్మ ఆద్యని ఎలా నమ్మింది? ఇప్పటికీ ఆ ఆద్యనే నమ్ముతూ మీ అందరినీ వదిలేసి అక్కడే ఎలా ఉంటుంది? ఎంత మాటిచ్చినా, ఎంత చెల్లెలు కూతురైనా అలాంటి వాళ్ల కోసం దైవం లాంటి భర్తని వదిలేసుకునే అంత పిచ్చి పని మరొకటి ఉండదమ్మా. అయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీరు అనుకుంటున్నట్టు మా అమ్మ నాన్నల మధ్య అలాంటిదేం లేదు. కేవలం మా పిన్నికిచ్చిన మాట వల్లే ఆద్యకి ఇంట్లో చోటిచ్చారు. కానీ ఆద్య అలా అనుకోవడం లేదు. మా అమ్మ మంచితనాన్ని వాడుకుంటుంది. చూడు, మీ అమ్మ నీకన్నా మంచిది కాబట్టి అలాంటి ఆద్యని నమ్మి ఇంకా మోసపోతూనే ఉంది. కానీ నీ ప్లేస్లో ఎవరున్నా సరే ఆ ఆద్యని ఊరికి వదిలిపెడతారా? నువ్వు ఆ ఆద్య అంతు చూడాలి. దాని గురించి ఆలోచించు. లేదంటే ఆ ఆద్య ఊరికే ఉండదు. మీ అమ్మా నాన్నల్ని జీవితాంతం కలవనివ్వకుండా చేస్తుంది. లేదు, తను ఎలా చేసినా ఏం చేసినా నేను మాత్రం మా అమ్మ నాన్నల్ని విడిపోకుండా చూసుకుంటాను. వాళ్ళిద్దరి కోసం నేను ఏదైనా చేస్తాను. చూడు, నా నుంచి నువ్వు ఎలాంటి సాయం పొందాలనుకున్నా గానీ నీకు సాయం చేయడానికి నేను రెడీగా ఉంటాను. నన్ను గుర్తుపెట్టుకో. చాలా థ్యాంక్స్ అండి. మీ అమ్మలాంటి దాన్ని నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పకూడదు. అలాగే నన్ను అండి అని కూడా అనకూడదు. అమ్మా అని పిలు, లేకపోతే పిన్ని అని పిలు. పెళ్ళి పిల్లలు లేకుండా ఇలా ఉన్న నన్ను రఘు కూతురు నన్ను ఆప్యాయతతో పిన్ని అని పిలిచినా నాలో అమ్మతనానికి ఆనందం దొరుకుతుంది. నేను వెళ్ళొస్తాను. అయ్యో, ఒక్క నిమిషం. డ్రైవర్ని పిలిచి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాను. ఆహా, లేదు,
నేను బండి తీసుకుని వెళ్తా. ఆ, సరే జాగ్రత్తగా వెళ్ళు. ఈ అమ్మాయికి ఇప్పటి వరకు నేను నూరిపోసిందంతా తలకెక్కుంటుందా? మేడం, మీ ఆశయం రఘురాం మీద పగ తీర్చుకోవాలి కదా. అవును. మరి ఆయన కూతుర్ని తొక్కి చంపేయకుండా చిన్న చిన్న దెబ్బలు తగిలేలాగా ఎందుకు తగిలించమని చెప్పారు? గట్టిగా గుద్దేసుంటే ఈ పాటికి ఆ అమ్మాయి శవమై ఉండేది. ఆ రఘురాంకి ఏడుపు మిగిలేది. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. అంటే రఘురాం పతనం. నేననుభవించిన బాధ, నరకం తను అనుభవించేలా చెయ్యాలిగా. రామా, నువ్వు తప్పుకో. ఇలా రా. రామా, ఏమైంది? పార్వతి పోయేటప్పుడు బుల్లెట్ మీద బుల్లెట్లా దూసుకెళ్ళింది కదా, ఇప్పుడేంటి నీరసంగా బుల్లెట్ని తోసుకొస్తుంది? ఏంటి రామా ఈ దెబ్బలేంటి? అసలు ఎక్కడికి వెళ్ళావు? వదినా వదినా, ఒకసారి ఆ చేతికి దెబ్బ చూడు. అయ్యో, రామా, కొంపదీసి దీన్ని ఆద్యగాని కొట్టిందా? అసలు ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? ఆద్యని కలిశాను. సరే, ముందు లోపలికి వెళ్దాం, పద. రా. ఆ, అయ్యో అయ్యో రామా, ఏంటా దెబ్బలు? దా, ఇలా వచ్చి కూర్చో. కూర్చో. ఏమైందమ్మా? కూర్చో. అయ్యో, చెప్పురామా, ఆ ఆద్య కొట్టిందా? తను నన్నెందుకు కొడుతుంది? అది కొడితే నేను చూస్తూ ఊరుకుంటానా? రామా, ఏంటమ్మా ఇది? ఏమైంది? ముందు కూర్చో. అయ్యో, ఆద్య దగ్గరికి వెళ్ళావా? రామా, నేను నటించడం లేదు. నటనే. రమణరాజు గారు నీకు మాత్రమే తాత కాదు, నాకు తాతే. ఏ హక్కుని అడ్డు పెట్టుకుని మా వాళ్ళందరితో ఆడుకున్నావో అదే హక్కుని అడ్డు పెట్టుకుని నేను నీతో ఆడుకుంటాను. రామా, నువ్వలా వెనక ముందు చూడకుండా ఆవేశంగా వెళ్ళకపోయుంటే నీకు ఈ దెబ్బలు తగిలుండేవి కాదు కదమ్మా. క్షమించు నాన్న, నిన్నిలా చూసి తట్టుకోలేకపోయాను. నాకు ఈ దెబ్బ తగిలినందుకు ఏ బాధ లేదు నాన్న. ఆద్య మిమ్మల్ని అన్ని మాటలు అన్నందుకే నాకు బాధగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇలా బయటకు పంపి ఇబ్బంది పెడుతూ తను మాత్రం దర్జాగా ఆ ఇంట్లో ఉన్నందుకు తన చెంపలు వాయించడం కాదు, తన పళ్ళు రాలగొట్టాలన్నంత కోపంగా ఉంది. ఈ
ఆవేశమే వద్దంటున్నాను రామా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు. ఆవేశపడ్డం అస్సలు మంచిది కాదు. వదిలేసేయ్. తను ఉండడానికి ఆ ఇల్లు ఆద్యది కాదు కదా నాన్న. ఆ ఇల్లు పేరుకు మాత్రమే తాతయ్యేది. దాన్ని దేవాలయంలో తీర్చిదిద్దింది నువ్వు. ఒకవేళ హక్కు గురించి మాట్లాడితే తాతయ్య ఆస్తిపై ఆ ఆద్యకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంటుంది కదా నాన్న. ఎందుకుండదే? ఆ మాటకొస్తే మీ తాతయ్యకి అసలు మనవరాలివి నువ్వు. ఆ ఆస్తికి అసలు వారసురాలివి కూడా నువ్వే. నా ఆస్తిపై నా ఇంటిపై నాకు హక్కు ఉన్నప్పుడు ఆ ఆద్య ఎవరు నాన్న చెప్పడానికి? ఆ ఇంట్లో మీరు గీసిన గీత ప్రకారమే నాకు సగం వాటా వస్తుంది కాబట్టి మన వాటాలో మనం ఉండొచ్చు కదా. పద నాన్న, పద. రామా, పదండి రామా, అత్తయ్య, చెప్పేది పద. వినమ్మా. విను. ఆ ఇంటిపై మనవరాలిగా నీకు హక్కుందేమో కానీ నాకు లేదు. నాదైనప్పుడు మీది కాదా నాన్న? అలా కాదమ్మా. తండ్రి స్వార్జితమైన ఇంట్లో కూతురు ఉండొచ్చు కానీ కూతురికి సంక్రమించే ఇంట్లో తండ్రి ఉండడం కరెక్ట్ కాదమ్మా. ఇకపై ఇదే నా ఇల్లు. ఎప్పటికీ నీ పుట్టినిల్లు కూడా ఇదే. ఆ ఇంటితో సంబంధం కానీ ఆ ఇంట్లో వాళ్లతో బంధం కానీ ఏదీ లేదు. అన్నీ తెంపుకొని ఇక్కడికొచ్చాను. ఇకపై మళ్ళీ ఆ ఇంటి గురించెత్తి నన్ను ఇబ్బంది పెట్టకు. ఆద్య, నువ్వు ఆస్తి నాది అన్నావా? దేవుడి లాంటి మా నాన్నని ఇంట్లో నుంచి బయటకు పంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? హత్య బాధపడుతున్నావమ్మా? ఏం బాధ పెద్దమ్మా? రామా నీ మీద చేసుకుంది కదా, నిన్ను అన్నేసి మాటలనేసి వెళ్ళింది కదా. రామా ఇలా చేస్తుందని నేను ఊహించలేదు అత్య. తను అలా చేస్తుండాల్సింది కాదు. నా కళ్ళ ముందే ఇలా జరగడం ఏంటి? నా రెండు కళ్ళలా భావించే మీ ఇద్దరి మధ్య కొట్టుకునేదాకా అపార్థాలు రావడం ఏంటి? తలుచుకుని
నేనే తట్టుకోలేకపోతున్నానమ్మా. నేను తట్టుకుంటాను పెద్దమ్మ, నేను తట్టుకుంటాను. రామలక్ష్మి అన్న మాటల్ని నేను తట్టుకుంటాను. కట్టిన దెబ్బని నేను ఓర్చుకుంటాను. కానీ తను కూడా నన్ను అపార్థం చేసుకుంది చూడు, అది అది నేను భరించలేకపోతున్నాను. తను నన్ను అన్ని మాటలు అనింది, కానీ నా మాటని చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఆవేశంలో వెళ్ళిపోయింది. ఆద్య, నేను మాట్లాడాలి పెద్దమ్మ. ఆద్య, అది కాదమ్మా. నేను ఇప్పుడే రామాతో మాట్లాడాలి పెద్దమ్మ. ఇప్పుడా? అవును పెద్దమ్మ, ఇప్పుడే వెళ్ళి రామాతో మాట్లాడొస్తాను. ఆద్య, ఆద్య, వద్దమ్మా. ఇప్పుడు ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో అక్కడికి అస్సలు వద్దమ్మా. రామా వచ్చి ఇక్కడ నిన్నన్న మాటలు తనవి కావు, వాళ్ళవి. తను చూపించిన ఆవేశం వెనకాల వాళ్ళు నూరు పోసిన ఆలోచనలే కనపడ్డాయి నాకు. ఆ ఇంట్లో వాళ్ళు నీ మీద కోపంతో రామాని నీ మీదకు పంపారు. ఇప్పుడు నువ్వే అక్కడికి వెళితే నీ కోపాన్ని నేరుగా నీ మీదే చూపిస్తారు. వద్దమ్మా, వద్దు. ఏం చేస్తారు పెద్దమ్మ, ఏం చేస్తారు? రామలక్ష్మి అన్న మాటలే కదా వాళ్ళు అంటారు. రామలక్ష్మి కొట్టినట్టు వాళ్ళు కూడా కోపంతో కొడతారు, అంతే కదా. అంతకు మించి ఏమీ జరగదు. అందుకు భయపడి నేను మౌనంగా ఉండిపోతే ఈ అపార్థం మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. నీకు పెదనాన్నకి మధ్య ఇంకా దూరం పెరుగుతుంది పెద్దమ్మ. అలా అవ్వకూడదంటే ఇప్పుడు నేను ఆగకూడదు. నన్ను ఆపకు పెద్దమ్మ. ఆద్య, నేను వెళ్ళొస్తాను. వద్దమ్మా. అబ్బా, పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలిగిచ్చావు, రక్తాన్ని మత్తెక్కించావు. నా తోటికి తోడయ్యావు, నా నీడకి నీడయ్యావు, వెంకట్రావుకి తోడై నిలిచావు. అరే తీరా, త్వరగా తీరా, ఫుల్ బాటిల్ తీరా, తీ. ఆగ, ఏంట్రా అది? ఫుల్ తెమ్మంటే కోట తెచ్చేంట్రా? బడ్జెట్ ప్రాబ్లం నాన్న. కుక్కని కొడితే డబ్బులు రాలుతాయో లేదో కానీ నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టినా చిల్లర కూడా రాలని పరిస్థితి. రే పూర్ణ పుత్ర, నేనంటే మీ మామయ్య వెంట ఆ డొక్కింటికి పోయి నా కర్మానికి ఇల్లరికి పలుడు అయ్యాననుకో, నీకేమైందిరా? మీ అత్తయ్యకి ఆజ్జికి అంత ఆస్తికి నువ్వు ఒక్కడవే కదరా రిచ్ అల్లుడివి. చెప్పావు లెప్పేద్ద. అత్తయ్యని ఇప్పుడు డబ్బులు అడుగుదామంటే పాపం ఆవిడ బాధలో ఉంది. ఆద్యని అడిగితే నన్ను బాధ ఇలా ఉంది. అప్పుడు మందు షాపు వాడిని అరువడక్కపోయావరా? అది కూడా అడిగాను. ఆ, అరువు లేదు అని పరువు తీసాడు వాడు. ఓ, అందుకే ఏదో ఉన్నదాంతో ఈ కోటర్ తెచ్చాను. ఇదిగో అడ్జస్ట్ చేసుకో. అడ్జస్టా? దీంతోనా? రేయ్, ఈ క్వార్టర్ గొంతు తడుపుకోవడానికి కూడా అడ్జస్ట్ అవుతారా? ఏం మనిషి రచ్చి. రేయ్, దీన్ని తాగలేను, అలాంటి తాగకుండా ఉండలేను. ఏంట్రా ఎలా చేసావు నువ్వు?
నేనా? అరే ఒక్క నిమిషం ఇక్కడ ఉంటారా, నేను వెళ్ళి చూసొస్తాను. ఆ? 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 మీరు ఇంటికి ఫర్నిచరు సరుకులు అర్థమైపోయింది. చెప్పండమ్మా చెప్పండి. మందేస్తున్నట్టున్నారు. అమ్మా మా బావగారికి మాత్రం చెప్పకండమ్మా, ఏదో మనసు బాగోలేక అలా ఏదో కొంచెం. అర్థమైంది. ఇదిగో తీసుకోండి అన్నయ్య. ఇప్పుడే చిన్న మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అన్నయ్య ఫుల్లు బాటిలు, ఇది నాకు. ఏ మీకోసమే అన్నయ్య. అదే ఏ మీరు మా రఘుకి బావగారు కదా, అంటే నాకు అన్న వరుస అవుతారు కదా. అంతే కదా.